హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే మరోసారి శుభవార్త చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క. సో, మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, మీకైతే ఏదైతే రూ. 4,000 అలాగే రూ. 6,000 అయితే ఉన్నాయో, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పెన్షన్‌దారులకు ఆ డబ్బులైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, ముందుగా వచ్చేసి ఈ డబ్బులు ఎప్పటినుంచి విడుదల చేస్తుంది ఈసారి ప్రభుత్వం అంటే, మనమైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. సో, మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్‌ని మొదటిగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆసరా పెన్షన్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే మీకోసం తీసుకొస్తాను. అలాగే మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చేయాలి కాబట్టి వీడియోని మాత్రం ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి. చాలామంది ఆసరా పెన్షన్‌దారులు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, లైక్ అయితే చేసేయండి. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం కాబట్టి సీఎం గారు ఏం మాట్లాడారో మనమైతే మాట్లాడుకుందాం. సో, మన తెలంగాణలో గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి వికలాంగులకి రూ. 3,000 అయితే ఇచ్చింది. వృద్ధులకి, ఒంటరి మహిళలకి రూ. 2,016 అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, ఇదే మేనిఫెస్టోని వచ్చేసి మనకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా డబుల్ అయితే చేశారు. రూ. 4,000 అలాగే రూ. 6,000 ఎప్పుడో హామీ ఇచ్చారు గదా! సో, హామీ ప్రకారంగా ఒక్క నెల గూడా డబ్బులైతే ఇవ్వలేదు. దాదాపుగా 9 నెలలయింది మన ప్రభుత్వం మారిన తర్వాత. సో, 9 నెలల నుంచి డబ్బులు రావట్లేదని చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురే చూస్తున్నారు. ఈ నెల వస్తదా? లేదా నెక్స్ట్ నెలనా? సో, అవన్నీ పోగా మనకైతే సీతక్క ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ దసరా సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్‌దారులైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి రూ. 4,016 అలాగే రూ. 6,016 విడుదల చేసేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా మనకైతే అతి తొందరగా అయితే రిలీజ్ చేసి ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉందో ఈ పెన్షన్‌లో అయితే మార్పులైతే చేసి రిలీజ్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, ఎంతోమంది ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మీరు కూడా కామెంట్ అయితే చేయండి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను. అలాగే ఈ డబ్బులు నాకు తెలిసిన సర్కిల్‌లో వచ్చిందా రాలేదా అప్డేట్ కూడా మీకైతే ఇస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, థాంక్ యూ ఆల్.